వెల్కమ్ టు పొలిటెంట్ న్యూస్. ఢిల్లీ రాజకీయాల్లో ఏదో జరుగుతుంది. ఇది గత కొద్ది కాలంగా బాగా చర్చ జరుగుతున్నప్పటికీ, ముఖ్యంగా కేంద్ర క్యాబినెట్‌కి సంబంధించినంత వరకు మార్పులు, చేర్పులు ఉంటాయని, పార్టీకి సంబంధించి బీజేపీ జాతీయ కార్యవర్గానికి సంబంధించి ఏర్పాటు జరుగుతుందని, ఈ అంశాలపై చాలా కాలం నుంచి కొంత చర్చ జరుగుతుంది. ఢిల్లీ సెంట్రిక్‌గా ఈ చర్చ జరిగినట్టుగా మనకు కొంత కనిపిస్తుంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అయ్యి 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మార్పులు, చేర్పులు చేస్తారనే అంశానికి సంబంధించి మాత్రం చర్చ జరుగుతుంది. ఈ చర్చ జరుగుతున్న సమయంలోనే మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఒకటి తెరపైకొచ్చింది. ఆ అంశాన్ని మీకిప్పుడు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను. చాలా వరకు కేంద్ర మంత్రులకు పనితీరుకు సంబంధించినంత వరకు ప్రధానమంత్రి మోడీతో పాటు అమిత్ షా రెగ్యులర్‌గా కొంత సమీక్షిస్తారని మనం వింటూనే ఉంటాము. అయితే ఈ మధ్య తెరపైకి ఒక కేంద్ర మంత్రి వచ్చారు. ఆయన పైన ఏ వివాదం ఉంది? ఆయన 2 సందర్భాల్లో కొంత వివాదంలో కన్నా వార్తల్లోకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఆయనే భూపేందర్ యాదవ్. ప్రస్తుతం ఇతను కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న పరిస్థితి ఆయనకు కనిపిస్తుంది. రాజస్థాన్‌కి సంబంధించిన బీజేపీ పార్టీకి సంబంధించిన చాలా సీనియర్ నాయకులు ప్రస్తుతం మోడీ గవర్నమెంట్‌లో క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. పర్యావరణానికి సంబంధించిన కీలక శాఖను ఆయన ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఈయనకు సంబంధించి ఈయన 2 సందర్భాల్లో ఈ మధ్య వార్తల్లోకొచ్చారు. ఒకటి మనందరికీ గుర్తుండుంటుంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు మమతా బెనర్జీపై తిరుగుబాటు చేసి ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశాన్ని ఈయన నివాసంలోనే నిర్వహించారు. సో, టీఎంసీ పార్టీలో చీలిక రావడము, చాలామంది ఎంపీలు ఇతర పార్టీలోకి మారడం, మమతా బెనర్జీని వ్యతిరేకించడం అవన్నీ పరిణామాల్లో ఈయనింట్లోనే జరిగింది. అప్పట్లో ఈయన ఇంటికి సంబంధించి ఈయన ఢిల్లీ నివాసానికి సంబంధించినంత వరకు చాలా వార్తలొచ్చాయి. ఆ విజువల్‌లో ఎక్కడ ఆయన కనిపించాడు గానీ, ఈయన నివాసంలోనే ఆ మీటింగ్ జరిగింది. ఇది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత జరిగిన పరిణామాల్లో టీఎంసీ పార్టీకి సంబంధించిన ఎంపీలు గానీ, ఇతర నేతలు పార్టీని మారడం, మమతా బెనర్జీని వ్యతిరేకించడం, సొంతంగా మమతా బెనర్జీనే వాళ్ళు సస్పెండ్ చేస్తున్నట్టుగా ఇవన్నీ జరిగిన పరిణామాల్లో బాగా వార్తల్లోకొచ్చిన వ్యక్తి భూపేంద్ర యాదవ్. ఈయనకు సంబంధించిన నివాసంలోనే మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్‌లోనే కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకొక ప్రచారం జరుగుతూ వచ్చింది. ఆ రకమైన పరిస్థితి కూడా మనం చూసే పరిస్థితి కనిపించింది. కానీ ఈ మధ్య కాలంలో కొంత ఈయనకు సంబంధించి అదొక రకంగా పార్టీ పరంగానే కొంత మైలేజ్ వచ్చుండొచ్చు. ఆ మీటింగ్‌కి సంబంధించినంత వరకు టీఎంసీ పార్టీకి సంబంధించిన అంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 20 మంది ఎంపీలను బయటికి తీసుకురావడంలో తను కీలక పాత్ర పోషించారు. సరే ఆ అంశానికి సంబంధించినంత వరకు ఆయన క్రెడిట్ వచ్చే పరిస్థితి కనిపించింది. చాలా వరకు నేను ఇందాక చెప్పినట్టుగా రాజస్థాన్‌కి సంబంధించిన ఆయన కీలక నేత. చాలా వరకు పార్టీకి సంబంధించి ముఖ్యంగా ఆర్ఎస్ఎస్‌కి సంబంధించిన చాలా కీలక నేతలతో మంచి సంబంధాలు ఉండడం, పార్టీకి సంబంధించి బీజేపీకి సంబంధించిన సీనియర్ నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. కానీ గత వారం రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలను ఒకసారి మీకు నేను చెప్పే పరిస్థితి చూపిస్తాను. ఈయనకు శాఖకు సంబంధించినంత వరకు పర్యావరణ శాఖతో పాటు ఇతర శాఖలకు సంబంధించి, ఈయన శాఖకు సంబంధించి ఈ మధ్య కాలంలో కొన్ని ఇంట్రెస్టింగ్ సంఘటనలు జరిగాయి. అది ప్రస్తుతం దేశ రాజకీయాల్లోనూ ఢిల్లీలోనూ పదే పదే చర్చకు దారితీస్తుంది. అదేం జరిగిందనేది మీకు ఇప్పుడు నేను ఒక డాక్యుమెంట్‌ని చూపిస్తాను. దీనికి సంబంధించినంత వరకు ఈ డాక్యుమెంట్‌ని ఒకసారి ఇది డాక్యుమెంట్ కాదు, జీవో అనుకోండి. ఒక భూపేంద్ర యాదవ్ శాఖకు సంబంధించిన ఒక ఉన్నతాధికారిని బదిలీ చేసిన దానికి సంబంధించిన ఇది ఆర్డర్స్. ఇది కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకేసారి కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌కి సంబంధించినంత వరకు దాదాపు నలుగురు కీలక అధికారులను ఏకంగా అక్కడి నుంచి బదిలీ చేశారు. ఆయన శాఖకు సంబంధించినంత వరకు. ఒక కేంద్ర మంత్రి శాఖ వద్ద ఆయనకు పనిచేస్తున్న వ్యక్తిగత సిబ్బంది అంటే పీఎస్‌లు గాని, పీఏలు గాని మొత్తం ఒక నలుగురిని అక్కడి నుంచి తొలగించిన పరిస్థితి కనిపించింది. దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రికి సంబంధించిన ఆయన వద్ద పనిచేస్తున్న సిబ్బందిని బదిలీ చేయడం గాని, ఏం చేయడం అనేది దాంట్లో కొత్తేముంటుందనే వాదన రావచ్చు గానీ, ఆయనకు సంబంధించినంత వరకు ఈ నలుగురు కూడా మొదటి నుంచి అత్యంత సన్నిహితులుగా ఉన్నారు. ఆయన శాఖకు సంబంధించి ఒకేసారి నలుగురు అధికారులను ఆయన వద్ద పనిచేసే పీఏపీఎస్‌లను నలుగురిని ఒకేసారి తొలగించడం అనేది ప్రస్తుతం రాజకీయాలకు సంబంధించి ముఖ్యంగా కేంద్ర క్యాబినెట్ పనితీరుకి సంబంధించినంత వరకు గానీ, ఆయన సొంతంగా ఆయన పనితీరుకు సంబంధించి గానీ ఏదో జరుగుతుందనే చర్చ బాగా వస్తుంది. ఆయననే తన వద్ద పనిచేస్తున్న ఈ నలుగురు సిబ్బందిని వద్దనుకున్నారా? లేకపోతే కేంద్ర ప్రభుత్వం నిఘా వర్గాల నుంచి ఎందుకంటే జనరల్‌గా ఏముంటుందంటే ప్రతి శాఖకు పనితీరుకు సంబంధించినంత వరకు ఒక ఇంటెలిజెన్స్ నివేదిక ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైనా గానీ మంత్రుల పనితీరుకు సంబంధించినంత వరకు ప్రధానమంత్రి గానీ, అదేవిధంగా అమిత్ షా గానీ వీటికి సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుంటారు. ఇది చాలామంది కేంద్ర మంత్రులు చాలా సందర్భాల్లో చెప్పారు. మీకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కీలక మంత్రి ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడరు కానీ, ఒక కీలక మంత్రి ఎయిర్‌పోర్ట్‌లో ఒక టీ షర్ట్ ఏసుకొని వెళ్తుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో లాంచ్ నుంచి వెళ్తుంటారు. ఆయనకు వెంటనే ఢిల్లీ నుంచి కాలొస్తుంది.
మీరు టీ షర్ట్ వేసుకొని ఎందుకు వెళ్తున్నారనేది ఆయనకు కాలొస్తుంది. ఒక కీలక శాఖ సంబంధించిన వారితో అంటే పీఎంఓ అధికారి నుంచి ఒక ఫోనొస్తుంది. మీరు టీ షర్ట్ వేసుకొని ఎందుకు వెళ్తున్నారు? ఆ మంత్రి షాక్ అయితారు. నేను ఇక్కడ టీ షర్ట్ వెళ్తున్న సంగతి ఏకంగా పీఎంఓ అధికారులకు ఎలా తెలిసిందనే విషయానికి ఆయన షాక్ అవుతారు. కానీ మంత్రుల పనితీరుకు సంబంధించి, వాళ్ళ వ్యవహారశైలికి సంబంధించి పీఎంఓ వద్ద పూర్తి సమాచారం ఉంటది. హోంశాఖ మంత్రి అమిత్ షా వద్ద గూడా పూర్తి సమాచారం ఉంటుంది. దీనికి వేరే ఉద్దేశ్యంతో వాళ్ళు కాల్ చేయలేదు. అప్పుడు ఏం చెప్తారు ఆయనకంటే, మీరొక ఇంపార్టెంట్ మీటింగ్‌కి వెళ్తున్నారు. ఆ మీటింగ్‌కి మీరు టీ షర్ట్‌తో వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఒక డిగ్నిఫైడ్ డ్రెస్‌తో వెళ్ళాలి. మీరొక కేంద్ర మంత్రి గనుక ఆ డ్రెస్‌ను వేసుకోవడం సరైంది కాదని ఆయనకు చెప్పే ప్రయత్నం చేసినట్టుగా కనిపించింది. సో, ఈ రకమైన పరిస్థితి మనకు కేంద్రంలో ఉంటుంది. ఖచ్చితంగా ఎవరు ఏం చేస్తున్నారనేది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఈ మంత్రికి సంబంధించి ఆయన వద్ద పనిచేస్తున్న నలుగురు సిబ్బందిని బదిలీ చేయడంలో అత్యంత కీలక వ్యక్తి ఆయనకు సంబంధించినంత వరకు సిద్ధార్థ యాదవ్ అని అడిషనల్ పీఎస్ ఒకతను ఉంటారు. సిద్ధార్థ యాదవ్ అనేవేది వ్యక్తి ఇతనికి ఈ మంత్రికి సంబంధించినంత వరకు చాలా సన్నిహితులు. ఇతను రాజస్థాన్‌కి సంబంధించిన మంత్రి ఏమో రాజస్థాన్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కానీ, సిద్ధార్థ యాదవ్ అనే వ్యక్తి హర్యానా ప్రాంతానికి సంబంధించినారు. వీళ్ళిద్దరు గూడా ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినోళ్ళు. మొదటి నుంచి చాలా కాలంగా ఆయన మంత్రి కాకముందు నుంచి కూడా సిద్ధార్థ యాదవ్ అనే వ్యక్తి ఈ మంత్రి దగ్గర పనిచేస్తున్న పరిస్థితి కనిపించింది. కానీ ఏం జరిగిందో ఏమో గాని ఒకేసారి నలుగురిని మాత్రం పూర్తిగా అక్కడి నుంచి తొలగించారు. కారణాలు ఏంటి అనే అంశానికి సంబంధించి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కానీ దీనికి సంబంధించి అనేక రకాలైన ఊహాగానాలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ దీనిపైన అనుమానాలు వ్యక్తం చేసింది. ఏదో జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా నలుగురు సిబ్బందిని ఒక మంత్రి వద్ద పనిచేస్తున్న సిబ్బందిని ఏ రకంగా తొలగించారనే అంశానికి సంబంధించి చాలా రకాలైన ఊహాగానాలు ఉన్నా గానీ క్లారిటీగా పలానా కారణంతో వీళ్ళని తొలగించారు, లేకపోతే తీసివేశారు వీటన్నిటికి సంబంధించి క్లారిటీ లేదు గానీ, కేంద్ర ప్రభుత్వం మాత్రం మంత్రుల పనితీరుకు సంబంధించి ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తుంది. కేంద్ర క్యాబినెట్‌కి సంబంధించినంత వరకు మంత్రుల పనితీరు అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ప్రధానమంత్రి నేరుగా చాలా సందర్భాల్లో సెక్రటరీ లెవెల్‌లో సమావేశాలు గూడా నిర్వహిస్తారు. సెక్రటరీ స్థాయి సమావేశాలు ఏంటంటే క్యాబినెట్ సమావేశం తర్వాత గూడా ప్రధానమంత్రి ఆ డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్ అని ఐఏఎస్ అధికారులు ఉంటారు. వాళ్ళందరితో ఆయన సమీక్ష సమావేశాలు నిర్వహించి ఆ శాఖల్లో ఏం ఏం జరుగుతుంది? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు సంబంధించినంత వరకు గానీ, వాటికి సంబంధించినంత వరకు ఎంతవరకు గ్రౌండ్ అవుతున్నాయి? అదేవిధంగా వాటికి సంబంధించిన రిఫ్లెక్షన్ ఎట్లాగుంది? అంటే స్పందన ఏ రకంగా ఉందనే అంశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఇటీవల కాలంలో కొంతమంది మంత్రుల పనితీరుపై ప్రధానమంత్రి గాని, అమిత్ షా గాని కొంత హ్యాపీగా లేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందరి మంత్రుల పనితీరుకు సంబంధించి మాత్రం ఇప్పటికే కొంత ఇంటర్నల్‌గా సమాచారాన్ని సేకరించారు. త్వరలోనే క్యాబినెట్ విస్తరణ కూడా జరుగుతుందని ఒక ప్రచారం జరుగుతుంది. అది పార్లమెంట్ ఇప్పుడు త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాలకు ముందు మాత్రం జరిగే అవకాశం లేదు గానీ, పార్లమెంట్ సమావేశాల అనంతరం మాత్రం క్యాబినెట్‌లో మార్పులుంటాయి. బీజేపీకి సంబంధించిన జాతీయ కార్యవర్గాన్ని కొత్తగా ఏర్పాటు చేయాలి గనుక దాంట్లోకి ఇప్పుడు ఇక్కడ పనిచేస్తున్న కొంతమంది సీనియర్ మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. పార్టీలో ఉన్నవారిని కొంతమందిని క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. ఒక ఇండికేషన్ ఈ మొత్తం పరిణామాల వల్ల ఈ ఎవరైతే పీఎస్‌లను తొలగించారో నలుగురు పీఎస్‌లను తొలగించడానికి ఒక ఇండికేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా అమిత్ షా, మోడీ క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చినట్టుగా కనపడుతుంది. మీ వద్ద పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన పనితీరును మేము కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మీరెక్కడ కూడా పొరపాటు చేసినా యాక్షన్ ఉంటుంది. ఇది చాలా క్లియర్ ఒక మెసేజ్. ఒక మంత్రి వద్ద పనిచేస్తున్న నలుగురు సిబ్బందిని తొలగించడం మోడీ గవర్నమెంట్ వచ్చినాకంట గత 12 ఏళ్లలో ఇది ఫస్ట్ టైమ్‌గా మనం చెప్పుకోవచ్చు. అంతకుముందు ఎప్పుడూ జరగలేదు. చాలా వరకు అలాంటివి ఒకరిని తొలగించడం, ఒకరిని బదిలీ చేయడం అనేది ఓకే గానీ, ఏకంగా నలుగురిని ఒకేసారి వేటు వేయడం అనేది చాలా రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం చర్చ జరుగుతుంది. అధికారికంగా దీనికి సంబంధించినంత వరకు మంత్రి స్పందించలేదు. వేరే రకమైన కామెంట్స్ లేదు గానీ, ఒక ఇండికేషన్ మాత్రం స్పష్టంగా ప్రధానమంత్రితో పాటు అమిత్ షా ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. పని చేయాలి. పని చేయడంతో పాటు మీ శాఖలకు సంబంధించి మీ వద్ద పనిచేస్తున్న వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన పనితీరు ఏ రకంగా ఉంటుందనే అంశానికి కూడా సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఎందుకంటే క్యాబినెట్ మంత్రుల పనితీరుకు సంబంధించినంత వరకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒకటి స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక మంత్రి ఎక్కడికి వెళ్తున్నారు, ఆయన సిబ్బంది ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఐబీ వ్యవస్థ ఎప్పటికెప్పుడు కూడా ప్రధానమంత్రికి అదేవిధంగా హోంశాఖ మంత్రికి ఇద్దరికీ అందిస్తారు. ఎందుకంటే ఐబీ పూర్తిగా హోంశాఖ మంత్రి అమిత్ షా పరిధిలో ఉంటది. పీఎంఓకు ప్రతి మంత్రికి సంబంధించినంత వరకు కూడా వాటందరికీ సంబంధించిన సమాచారాన్ని అందించాల్సి ఉంటది. దీనికి సంబంధించినంత వరకు కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీళ్ళిద్దరికీ కొత్తేం కాదు. ప్రధానమంత్రికి గాని, అమిత్ షాకి గాని కొత్తేమి కాదు. కఠిన నిర్ణయాలు చాలా తీసుకున్నారు. ముఖ్యమంత్రుల మార్పుల విషయంలో గానీ, శాఖల కోతల విషయానికి సంబంధించి చాలా స్ట్రాంగ్‌గా నిర్ణయాలు తీసుకుంటారు. ఈ మధ్య జరిగిన పరిణామాలు మాత్రం దీనికి ఇండికేషనే ఇస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్కరు మీ శాఖలకు సంబంధించి గానీ, మీ
డిపార్ట్మెంట్లకు సంబంధించినంత వరకు ఇటు శాఖల పనితీరు, మీ పనితీరుతో పాటు మీ వద్ద పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించినంత వరకు కూడా వాళ్ళు ఒకవేళ పని చేయకపోతే యాక్షన్ ఖచ్చితంగా ఉంటుందనే ఇండికేషన్ స్పష్టంగా ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. ఒక డైరెక్షన్ మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. తన సొంత మంత్రులకు సంబంధించి గాని, వాళ్ళ వద్ద పనిచేస్తున్న సిబ్బందికి గాని ఎవరు కూడా ఒక లైన్ అనేది ఉంటుంది. అది దాటిన వెంటనే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలనే ఇండికేషన్ చాలా స్పష్టంగా ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ప్రతి మంత్రి పనితీరు, ప్రతి మంత్రి ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో కలుస్తున్నారు, వీటన్నిటికి సంబంధించిన సమాచారం ఖచ్చితంగా కేంద్రం దగ్గర ఉంటుంది. అది రెగ్యులర్‌గా ఉంటుంది. ఇది కొత్త విషయం కాదు. ప్రతి మంత్రుల పనితీరుకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో గూడా ముఖ్యమంత్రులు తన మంత్రులకు సంబంధించిన వాళ్ళు ఏం చేస్తారనేది ఇక్కడ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి, రాష్ట్ర స్థాయిలో గూడా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ముఖ్యమంత్రికి సమాచారం ఉంటుంది. సీఎంఓ కార్యాలయం అంటారు. ఇక్కడ పీఎంఓ జాతీయ స్థాయిలో మనం పీఎంఓ కార్యాలయము, పీఎంఓ కార్యాలయం అంటే ప్రధానమంత్రికి సంబంధించిన కార్యాలయంగా ఉంటుంది. రాష్ట్ర స్థాయిలో అది సీఎం కార్యాలయం కంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌లు ఎవ్రీ మార్నింగ్ 6:30కి సంబంధించి ఒక బ్రీఫింగ్ ఉంటుంది. ఇంటెలిజెన్స్‌కి సంబంధించి ఒక బ్రీఫింగ్ ఇస్తారు. ఆ బ్రీఫింగ్‌లో నిన్న జరిగిన సంఘటనలు గాని, ఏం జరిగిన సంఘటనలన్నిటికి సంబంధించినంత వరకు ఒక వివరాలు స్పష్టంగా ఉంటాయి. మొత్తానికి ఇది సిబ్బందిపై వేటుకే పరిమితమవుతుందా? మంత్రుల పైన గూడా యాక్షన్‌కి సిద్ధమవుతున్నారంటే ఇండికేషన్స్ మాత్రం కొంతమంది మంత్రులపై వేటు పడే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. అయితే పార్లమెంట్ సమావేశాల తర్వాతనే ఈ విషయానికి సంబంధించి మంత్రులపై వేటుకు సంబంధించి మాత్రం ప్రధానమంత్రితో పాటు అమిత్ షా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగానే మనకు కనిపిస్తుంది.